డిఆర్టీఓ గారు, క్రమంలో కాటింగి నందయ్య గారు డిసిసి అధ్యక్షులు, బండా శంకర్ గారు పిసిసి సభ్యులు, వీరందరికీ సౌహార్ద స్వాగతాన్ని వేదిక మీద వారికి చిన్నారులు బ్యాడ్జీలు అలంకరించారు. ఈ కార్యక్రమానికి విద్యా వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. అతిథులందరూ ఈ తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో జ్యోతిని వెలిగించి కార్యక్రమానికి వెలుగు ప్రార్థనా గీతం అమ్మాయి తిరుపతి వెళ్ళినందున సార్ ఇక్కడ రెండవ స్థానము 570 ప్రభుత్వం ద్వారా. నెక్స్ట్ కోరట్ల మండలం నుంచి జెడ్పిహెచ్ఎస్ మోహన్ రావు పేట సాయి చరణ్ 578 మార్క్స్, ఇద్దరు కూడా సేమ్ రావడం. ఉమ్మడి సాయి చరణ్ ఇద్దరు కూడా సెకండ్ ర్యాంక్. సాయి చరణ్ రానా? ఇంటర్మీడియట్ లో 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ లో ప్రతిభ చూపించినటువంటి పిల్లలకి 10,000 ఇవ్వడం జరుగుతుంది. మొదట టీజీఆర్ఐఎస్ ఇక్కడ అమ్మాయి మేడం గారు పేరెంట్ వచ్చారు, అలా ఆ పాప ఉంది సార్. నెక్స్ట్ ఇదే స్కూల్ నుంచి టీజీఆర్ఐఎస్ గర్ల్స్ తాటిపల్లి, టీజీఆర్ఐఎస్ పెద్దాపూర్ కె విష్ణువర్ధన్ ఎంపీసీ 992 మార్క్స్. కె విష్ణువర్ధన్ కేజీబీవి రాయకల్ నుంచి ఎస్ ఎంపీహెచ్డబ్ల్యూ నుంచి టాప్ ర్యాంక్ వచ్చిన జిల్లాలో సార్. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి దారి లేదు, ప్లీజ్ అటు ఇటు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళు జరగండి ప్లీజ్. సార్ మీరు ఒకసారి జరగండి, ఇక్కడ ఉన్న వాళ్ళు జరగండి ప్లీజ్. సార్ తుంగూరు నెక్స్ట్ భీమారం మండలం నుంచి వెంకట్రావుపేట స్కూల్ 2 ఫస్ట్ సెకండ్ కూడా జెడ్పీహెచ్ఎస్ సిరికొండ నుంచి వెంకట్రావుపేట మండలం యోగం వాగ్దేవ్ అండ్ అభిషేక్ కి సన్మానం జరుగుతుంది. వెంకట్రావుపేట స్కూల్ నుంచి భీమారం మండలం శాఖ ఎస్టీ స్టడీ సర్కిల్ మళ్ళీ ప్రారంభమై 150 మంది విద్యార్థులతోటి చాలా చక్కగా నడుస్తుందని తెలిసింది. మరి ఇవన్నీ కూడా ఉన్నత విద్యకు రేపటి ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది. ఏ స్థాయికి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ద బేస్ ఈజ్ ద స్కూల్ ఎడ్యుకేషన్. ప్రైమరీ స్కూల్ కావచ్చు, అప్పర్ ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, జూనియర్ కళాశాల. మరి ఇక్కడ ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులు లోకల్ వాళ్ళు కాబట్టి అందరికీ తెలుసు. నేను కూడా సక్కర్లో చదువుకొని వచ్చిన వీక్లీ బజార్ స్కూల్, హై స్కూల్ చాలాసార్లు చెప్పినాం. విద్యార్థులు ఏదైతే చిన్ననాడు ఇంట్లో తల్లిదండ్రులు ఎంత చెప్తే వారు మెదట్లో వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు ఉంటుందో, తరగతి గదులలో టీచర్ చెప్తే అంతకంటే ఎక్కువగా తెలియస్తుంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఎందుకంటే చాలా మంది కూడా పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు వస్తారు.
వాళ్ళ తల్లిదండ్రులకి ఎక్కువ చదువు లేని వాళ్ళ పిల్లలు వస్తారు. ఇంటికైనా చదువుదామంటే చదివే పరిస్థితులకు పిల్లలు వస్తారు. మరి అలాంటి సందర్భంలో మరి మన టీచర్స్ కూడా ఒక పర్సనల్ లైఫ్ను సాక్రిఫైస్ చేస్తూ అదనంగా ఒక గంట సమయం ఇస్తున్న టీచర్స్ ఆ స్కూల్స్ కూడా మన జిల్లాలో ఉన్నాయి. వారందరూ కూడా నిజంగా అభినందన తెలియజేస్తూ వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా స్కూళ్ళలో కూడా అది పాటించాలని కోరుతా ఉన్నా. ఎక్కడో ఒక దగ్గర బస్ సౌకర్యం లేని దగ్గర తప్ప మిగతా అన్ని చోట్ల కూడా తీసుకోవాలి. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు పనికి పోయి 5 గంటల తర్వాత వస్తారు. అదొక కారణమవుతున్నది. 4 గంటలకే మనమే పంపించేస్తాం, ఆ ఇంటికి పోయి ఎక్కడ పోవాలో తెలియదు. సో ఇక బస్ ఎక్కించి పంపితే ఇక జైత్యాలకు వెళ్ళి మెల్లగా ఎక్కి దించుకుంటూ వచ్చేవారు 5:30, 6కి వస్తారు. తల్లిదండ్రులు పొలాలకు వెళ్తారు, వీళ్ళు బడికి వెళ్తారు. అటు వాళ్ళు అలసిపోయేస్తారు, ఇటు వీళ్ళు అలసిపోయేస్తారు. చదువుకోవడానికి వచ్చే వరకు అంతా మళ్ళీ గాడికేస్తారు. అదే మీరు ఒక గంట సేపు ఒక సేవ అనుకొని చేసి ఆ పిల్లలకు మీరు విద్యను అందిస్తే వారు చిరస్థాయిగా మర్చిపోకుండా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒక సూచన చేస్తూ మరి ఇంతమంది పిల్లలకు రాష్ట్ర స్థాయిలో మంచి గొప్ప మార్కులు, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ శ్రేణి వచ్చిన విద్యార్థులకు ఈరోజు మెమెంటోలు, సర్టిఫికెట్ల ఇచ్చే కార్యక్రమం ఉంది. వాటికి వచ్చిన ముఖ్య అతిథి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నారులు మంచి నాట్యాన్ని ప్రదర్శించేందుకు వారికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మంచి కార్యక్రమాన్ని ఈరోజు విద్యాశాఖ ఏర్పాటు చేయడం జరిగింది. గత వారం రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న నేతలు, మన మంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం అందరూ కూడా దిశానిర్దేశం చేస్తూ 99 రోజుల ప్రణాళిక ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వారం రోజులు కూడా విద్యపై ఇస్తే ఇది నా 4వ కార్యక్రమంలో పాల్గొనడం అనేది. సో విద్య అనేది అత్యంత ప్రాధాన్యం కాబట్టి ఆ నియోజకవర్గ స్థాయి కార్యక్రమంలో గతంలో ఈరోజు జిల్లా స్థాయి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని కూడా జిల్లా విద్యాశాఖ పిఓ గారి నేతృత్వంలో బాధ్యతతో నిర్వహించింది. ఎందుకంటే నేను చూసిన ఏదో కొన్నిసార్లు తూతు మంత్రులు చేస్తూ ఉంటారు. అత్యంత కఠినమైంది కొత్తగా వచ్చిన సర్పంచ్లను, కౌన్సిలర్లను కూర్చోబెట్టి పద్మనాయక ఫంక్షన్ హాల్లో వారు ఇచ్చిన విలువైన సూచనలను విమర్శలు కాకుండా సూచనలుగా స్వీకరించి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా ఆలోచన చేసి మళ్ళీ ముందుకు వెళ్తామని చెప్పి కూడా విద్యాశాఖ చెప్పడం. ఈనాటి అతి ముఖ్యమైన కార్యక్రమం నేను చేయలేకపోయినా మిత్రులు దినేష్ గారు పాల్గొన్నట్టు తెలిసింది. ఎందుకంటే లైబ్రరీ అనేది చాలా ముఖ్యం. గ్రంథాలయం అనేది ఒకప్పుడైతే గ్రంథాలయ ఉద్యమం ఇవన్నీ కూడా విన్నాం. చిన్నప్పుడు నేను ఇంకా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పాత వర్షాల కిరాయిలో ఉంటుండే. తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్ పక్కకు ఏర్పాటు చేసాం. గత 4 సంవత్సరాల క్రితం ₹1 కోటితో ప్రారంభిస్తే మధ్యలో ఆగిపోయింది. మా మిత్రులు దినేష్ గారు, అందులో గౌరవ మంత్రివర్యులకు ప్రియ శిష్యుడు, అనుచరుడు తీసుకొని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారి సహకారం తీసుకొని ఒక 2-3 నెలల్లో అది పూర్తి చేసి జగిత్యాల ప్రాంత పేద విద్యార్థులకు అందుబాటులో తీసుకొస్తానని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాను. ఎందుకంటే పేదలకు విద్యను అందిస్తే దాన్ని నుంచి ఇంకోటి లేదు, విద్యాదానాన్ని నుంచి లేదు. ఆ విషయంలో ఆ లైబ్రరీ పట్ల నేను చేసిన కొన్ని కార్యక్రమాలు బండశేఖర్ గారు అప్పుడు ప్రతిపక్షంగా ఉండే కానీ అబ్జర్వ్ చేసి వివరించడం అని చెప్పి తెలిసింది. వచ్చి గదిలో ఉంటా ఇంకా భోజనం పెడుతుంది సార్, పల్లెలలో నుంచి వస్తారు సార్, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాం, ఆకలి అవుతుందని చెప్పి నాకు చెప్తే 100 మంది పిల్లలకు 6 నెలలు భోజనం పెట్టింది. అట్లా కొన్ని కార్యక్రమాలు చేసాం. బీసీ స్టడీ సర్కిల్ వెళ్తుంది కాబట్టి ఇప్పుడు మోదీ ఆఫీస్లో కూడా దాదాపు 1 సంవత్సరం పాటుగా కోర్సులు అంటున్నాం. నేను ఈ సందర్భంలో గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా మన జిల్లా వాస్తవులు వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసారు. నేను కూడా కోరుతా అక్కడ కూడా కొంత ఫెకల్టీ ఇచ్చి టెక్స్ట్ బుక్స్ ఇస్తే డే స్కాలర్స్గా నడపచ్చు.
వెల్ఫేర్కి సంబంధించిన కూడా అంశం విషయంలో మేడం గారు నాతో కలిసి చెప్పినారు. సార్, మీ జిల్లాకు సంబంధించిన ఎడ్యుకేషన్ పరంగా జిల్లా పరిషత్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్స్ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నాబార్డు నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి సార్. జూన్లో ఎక్కడైతే మీ జిల్లాకు సంబంధించినటువంటి ప్రైవేట్ స్కూల్స్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ అడిషనల్ ఏదైతే శానిటేషన్ సంబంధించినటువంటి ఏదైతే టాయిలెట్స్ కానీ ఏది ఉన్నా కూడా మీరు రాసి పంపించండి సార్. అంటే నేను సుమారు 8 కోట్ల రూపాయల ప్రతిపాదన వారికి ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం అంతా కూడా ఏదో విధంగా ఈ ప్రభుత్వం ఈ పిల్లలకు కానీ చదువు పరంగా మౌలికమైన సదుపాయాలు కానీ ఫ్యాకల్టీ పరంగా గొప్పగా ఉండాలని ఆలోచనతో ప్రభుత్వం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎవరు కూడా ఊహించారు. మేము నిజంగా చెప్తున్నాం కదా, మేము గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ పిల్లలు ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు ఇంకా ఉన్నతమైన స్థాయిలో చదువుకునే విధంగా సుమారు 25 ఎకరాల ఒకట ప్రతి నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల రూపాయలతో మరి యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూలు శంకుస్థాపన చేసే పనులు మొదలైనవి. నా ప్రాంతంలో ధర్మపురిలో కానీ ఇతర నియోజకవర్గాల్లో కూడా పనులు మొదలుపెట్టినారు. అది త్వరలో ఇక్కడ కూడా మొదలు పెడతారనే విషయాన్ని నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే అది మా బాధ్యత. ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గ ప్రభుత్వానికి సంకల్పం. మన పిల్లలు భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా ఉంటాయో ఈ రాష్ట్రంలో నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ ఏదైతే ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి కొన్ని పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి కార్పొరేట్ లెవెల్లో, ఓక్ రిచ్ ఇంటర్నేషనల్, మరి ఆ విధంగా మన ప్రైవేట్ స్కూల్స్లో ఉండాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి ఒక సంకల్పం. ఆ విధంగా మౌలిక సదుపాయాలు ఉండాలి, అల్పాహారం ఉండాలి, లంచ్ ఉండాలి, డిన్నర్ ఉండాలి పిల్లలకు, ఒకవేళ హాస్టల్స్ ఉన్న పిల్లలందరికీ అని చెప్పి మన దాని పరంగా శిక్షణ పరంగా కూడా ఇక్కడ కూడా మనం ఫ్యాకల్టీ పరంగా కూడా మనం మీకు అందరికీ తెలుసు. ఈ టీచర్ సంబంధించిన విషయంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ప్రమోషన్స్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండే వ్యక్తి. మన భవిష్యత్తులో కూడా మన పిల్లలకు గొప్పగా చదువులు ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో రేపు జూన్లో మీరు ఎవరు కూడా ఊహించండి, ప్రతి పాఠశాలలో కూడా బ్రేక్ఫాస్ట్ పథకం. నిజంగా బ్రేక్ఫాస్ట్ పథకానికి కూడా మెనూ మీరు చూస్తే చాలామంది ప్రిన్సిపల్స్ కానీ హెడ్ మాస్టర్లు కానీ నిజంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంత ఆలోచన గొప్పగా వచ్చింది. ఎందుకంటే ఆ శాఖ మంత్రికి వారే ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. మరి ఉదయం మార్నింగ్ మండే రోజు ఇడ్లీ అని, ట్యూస్డే రోజు వడ అని, అంటే ఒక గొప్పగా ఒక నాణ్యతమైన బ్రేక్ఫాస్ట్ ఇచ్చి గ్రామీణ ప్రాంత పిల్లలంతా కూడా ఉదయం తల్లిదండ్రుల పని మీద వ్యవసాయ పని కానీ ఇంకా ఇతర పనులు పోయినప్పుడు ఆ పిల్లలు ఆ మంచి పాలు తాగో లేకపోతే ఛాయ్ తాగో రాకుండా వచ్చి ఇబ్బంది పడే కన్నా మరి స్కూల్కి వచ్చిన తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని ఒక సంకల్పంతో రేపు జూన్లో ఒక గొప్ప బ్రేక్ఫాస్ట్ పథకం ద్వారా పిల్లలకు నాణ్యతమైనటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్న భోజనం కానీ ఇచ్చి మరి దాని ద్వారా వాళ్ళు శారీరకంగా అన్ని విధాలా కూడా ఆరోగ్యపరంగా ఉండి చదువులో ఎక్కువ శ్రద్ధ ఉండే విధంగా మీరు ఆ విధంగా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి మా టీచర్స్ అందరినీ కూడా కోరుతున్నారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి వివిధ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి ఈరోజు 100కు 98% రిజల్ట్ వచ్చింది. మార్క్స్ వచ్చిన పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా మా చేతుల మీద, ఎమ్మెల్యే గారి చేతుల మీద, అదేవిధంగా మా దినేష్ గారి చేతుల మీద, ఇక్కడ నా వేదిక పైన చేతుల మీద వారికి ప్రత్యేకమైనటువంటి మన అవార్డ్స్ కానీ మన నగదు కానీ కొంతమందికి ఇచ్చుకుంటూ మన వారికి ఎవరైతే మన పెద్ద ఎత్తున పర్సెంటేజ్ కష్టపడి చదువుకున్న పిల్లలకు ఆ చదువు కోసం ఎంతో కష్టపడి బోధన చేసిన మా టీచర్స్కు, ఆ హెడ్ మాస్టర్స్కు, ప్రిన్సిపాల్స్కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మరొకసారి పిల్లలు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు పిల్లలందరూ కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.